దీంట్లో ఫైట్లు కావాలా, డ్యాన్సులు కావాలా, సరదాలు కావాలా, కామెడీలు కావాలా కాదు. ప్రాణం పెట్టి సినిమా సబ్జెక్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కదా. మరి అలాంటి వ్యక్తి సినిమా తీసి మొత్తం టోటల్ కష్టపడి సినిమా నిర్మాతగా తీశారు. కృషి గారు చాలా చక్కగా జ్యోతికృష్ణ గారు సినిమా తీశారు. ఓకే, 4 నిమిషాలు బాగోపోవచ్చు, విఎఫ్ఎక్స్ బాగోలేదు, లేకపోతే డైలాగ్ 2 గంటల 26 నిమిషాల కోసం ఆలోచించకుండా, 2 గంటల 26 నిమిషాల కోసం సినిమా ఆలోచించకుండా 4 నిమిషాలు మీరు నెగిటివ్ రివ్యూ పెడితే ఇది కరెక్టా? కాదు కదా. మరి సినిమా చూడాలి అని ఎందుకు చెప్తున్నాం? ఈరోజు మొత్తం టోటల్గా ఖాళీలు ఉన్నాయి, ఫ్లాప్ అయిపోయింది కొంతమంది సోషల్ మీడియా. పాజిటివ్ చెప్పిన వాళ్ళు, సినిమా చూసిన వాళ్ళు నిజంగా పాజిటివ్ చెప్తున్నారు. ఎందుకంటే సినిమాలో సబ్జెక్ట్ ఉంది, సినిమాలో విషయం ఉంది, మన దేశానికి సంబంధించిన విషయం, మన మతానికి సంబంధించిన విషయం, సనాతన ధర్మం అంటే ఏంటో తెలిసిన విషయం కనుక ఇది ప్రతి ఒక్కరూ చూడాలి ఈ సినిమా. రేపు రాబోయే కాలంలో మనం ఔరంగజేబ్ పరిస్థితుల్లో అవుతుందేమో, తొందరపడండి, జాగ్రత్త పడండి అని బీజేపీ వాళ్ళు కానీ, హిందూ ధర్మం కానీ, విశ్వ హిందూ పరిస్థితి కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, ఇది జన సైనికులు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు దేశం మనది, దేశం మనదరా అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని చూడవాలి.